వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో ఉదయం 5 గంటల సమయంలో ఇస్లాంపేట నందు DSP వివి రమణకుమార్ పర్యవేక్షణలో 1వ పట్టణ CI ఫిరోజ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో 2వ పట్టణ CI గిరిబాబు, SIలు సుమన్, బాజీబాబు పాల్గొన్నారు. రోజు కొన్ని వేల మంది వస్తుంటారు పోతుంటారు వెహికల్స్. మనం వెహికల్స్ ఒకసారి పార్కింగ్ చేస్తున్నామంటే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అంటే కొంతమంది గమనిస్తుంటారు షాపుల కోసం వెళ్ళి రోడ్డు మధ్యలో పెట్టి వెళ్ళిపోతుంటారు. అలాంటి కొంచెం ఏంటంటే ట్రాఫిక్ సెన్స్ దాన్నే ట్రాఫిక్ సెన్స్ అంటారు అనమాట. కొంచెం ఏంటంటే మనం వెహికల్ పార్క్ చేసేటప్పుడు మిగిలిన వాళ్ళకి అర్థం లేకుండా కొంచెం బాగా మార్జిన్లో పార్క్ చేసుకుంటాం. కానీ అదేవిధంగా బండి నడిపేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ మరీ స్పీడ్ పోకుండా గబాన్ని మన బ్రేక్ ఏం కానీ మన కంట్రోల్లో వెహికల్ ఉండేటట్టుగా ఇలా జాగ్రత్తలు ఏంటంటే అన్యాసం ఏంటంటే యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది కాళ్ళు చేతులు తిరిగిపోతాయి చాలా మంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సెన్స్ అనేది కలిగి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎవరు మీ ఏరియాలో నుంచి మీరులో నుంచి ఎక్కడికైనా ఎవరు కూడా యాక్సిడెంట్ గురి కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు ఏంటంటే మీరు నేను చెప్పే ఇవన్నీ రూల్స్ పాటిస్తే ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్ అనేది ఉండవాలి. ఆల్రెడీ చెప్పారు ఆల్రెడీ మీరు చెప్పారు. ఎవరన్నా రౌడీ ఎలిమెంట్స్ ఈ ఏరియాలో ఎవరన్నా అద్దెకి తీసుకొని కానీ లేకపోతే ఏమన్నా కొత్త వ్యక్తులు కానీ వచ్చి ఏమన్నా రౌడీ ఎలిమెంట్ చేస్తున్నారా, ఇంకేదన్నా మారకదవ్యాలు అంటే గంజాయి కానీ ఇంకా ఏమన్నా మత్తు కొకైన్ అలాంటి మత్తు అలాంటివి ఏమన్నా అంటే మీకు తెలియకుండా వచ్చి మీలోనే అద్దుకుంటారు. ఎందుకంటే వాడు కేసులు ఇరుకున్నది కాక మిమ్మల్ని కానీ కేసులు ఇరికిస్తారు అంతే కదా. కాబట్టి అలాంటి ఎవరైనా ఉంటారా, ఇంకెవరన్నా న్యూ టీచర్స్ అమ్మాయిలు కూడా చేసేవారు. కానీ నెల్లూరు జిల్లా SP మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలిపట్టణంలో ఇస్లాంపేట ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 40 మంది పోలీస్ స్టాఫ్ మరియు 1 టౌన్ CI గారు, 2 టౌన్ CI గారు, తర్వాత వారి యొక్క SIలు కూడా పార్టిసిపేట్ చేశారు. కావలి DSP నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ కార్డన్ అండ్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ లొకాలిటీలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఉండారా, అదేవిధంగా ఎవరన్నా దొంగలు ఉండారా, లేదా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా, లేదా మారక ద్రవ్యాలు అంటే గంజా కానీ కొకైన్ కానీ అలాంటి మారక ద్రవ్యాలు విక్రయించే వాళ్ళు ఉండారా అని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వేరి పారేస్తాని కోసం నిర్వహించేదే ఈ కార్డన్ చర్చ్. కాబట్టి మేము ఈ ఏరియా మొత్తం కూడా ప్రతి ఇల్లు కూడా సోదా చేసాము. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వెహికల్ కాడ సీజ్ ఇప్పటికి మొత్తం కూడా 25 2 వీలర్స్, 3 ఆటో రిక్షా సీజ్ చేసాము. అంటే వాటికి సరైన పత్రాలు లేవు. ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో ఇది మా వెహికల్ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్డన్ చర్చ్ చేస్తుంటే పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ కార్డన్ చర్చ్ అనేది ఈ ప్రజల కోసం చేసేది. అంటే సమాజంలో శాంతి భద్రతల కోసం కానీ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండడానికి కానీ, అదేవిధంగా మారక ద్రవ్యాలు వాటి నుంచి నిర్మూలన కానీ, వాటి ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రౌడీజాన్ని, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలన ఉద్దేశంతో నిర్వహించేదే కార్డినల్ చర్చిలు.
ఈ కార్డినల్ చర్చ్ ఏంటంటే మేము ప్రతి ఇల్లు కూడా సోదా చేస్తాం. కాబట్టి సోదా చేసేటప్పుడు పబ్లిక్ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మధ్య తిరుగుతున్నారు కొంతమంది దొంగలు కానీ, రౌడీలు కానీ, లేకపోతే మరకలు కానీ. కాబట్టి వాళ్ళని మేము ఏరి పారేసే క్రమంలో పబ్లిక్ అంతా మాకు సహకరించాలి. ఈ కార్డినల్ చర్చ్ జరుగుతుంటే ఏదో మా ఏరియాలోకి పోలీసులు వచ్చారో ఏదో జరుగుతుందని చెప్పి పబ్లిక్ భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించండి. ఈ కార్డినల్ చర్చ్ అనేది మన టౌన్లో అన్ని ఏరియాలో కూడా మేము నిర్వహిస్తాము. కాబట్టి ప్రజలు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.